బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. గత 2 రోజులుగా తగ్గిన బంగారు ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. దీంతో కొనుగోలుదారులు మరోసారి ఆందోళన చెందుతున్నారు. ఈ వారం ప్రారంభంలోనే గోల్డ్ రేట్లు వరుసగా పెరిగాయి. ఆ తర్వాత గురువారం, శుక్రవారం స్వల్పంగా తగ్గడంతో ఇక ధరలు తగ్గుముఖం పడతాయేమో అని చాలా మంది భావించారు. కానీ శనివారం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బంగారం ధరలు మరోసారి పెరిగి మార్కెట్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,44,930కి చేరగా ఒక్క రోజులోనే 600 పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర 1,32,850గా ఉంది. దాదాపు 550 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి. బెంగళూరులో కూడా 24 క్యారెట్ల బంగారం ధర 1,44,930గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,32,850గా కొనసాగుతుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,45,080గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,33,000గా ఉంది. చెన్నైలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే సుమారు 700 పెరగడం గమనార్హం. వెండి ధరలు విషయానికి వస్తే చాలా ప్రాంతాల్లో స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో కిలో వెండి ధర సుమారు 2,40,000 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కూడా వెండి ధర పెరిగి అదే స్థాయికి చేరుకుంది. మరి బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ పరిణామాలు బంగారు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరల్లో మార్పులు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల అంచనాలు వంటి అంశాలు గోల్డ్ మార్కెట్లో ఒడిదుడుకులకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడం కూడా ధరలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఒక్క రోజు తగ్గిన ధరలు మరుసటి రోజు మళ్ళీ పెరగడం ఇప్పుడు సాధారణంగా కనిపిస్తుంది. బంగారం కొనాలని అనుకుంటున్న వారు ప్రతిరోజు ధరలను గమనించడం మంచిది. అలాగే నగలు కొనుగోలు చేసే ముందు మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ, హాల్మార్క్ వంటి అంశాలను కూడా తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బంగారం ధరలు రోజువారీ మార్కెట్ పరిస్థితుల బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలని ఒక్కసారి తప్పకుండా నిర్ధారించుకోండి.